ఆయన మనతో చెప్తున్నమాట. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలగాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరచాడు. ఇది ఆయన మనల్ని ముందుగా ఏర్పరచుకొని మన స్వాచ్ఛంగా ఏర్పరచాడు ప్రియులారా. కనుక ఈ యొక్క ఏర్పాట్లో ఈ రాత్రికాల సమయంలో ఆయన యందు మనం ఓపికతో పరిగెడుతుంటే మనం ఆయన మనతో మాట్లాడుతున్న సంగతిని మనం జ్ఞాపకం. ఇది దేవుని యొక్క ఉద్దేశం. క్రీస్తు స్వరూపంలోనికి దేవుడు మనల్ని మార్చడం, ఆయన దగ్గర ఉన్నతమైన పిలుపిది. ఆయన అది ముందుగానే మన కొరకు నిర్ణయించాడు, ముందుగానే మనకు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటుని చెప్పిన ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుల, ఈ లోకంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో రాకముందే మనం దేవుని సంకల్పంలో ఉన్నామని, దేవుడు ముందుగానే మనం ఏర్పరచుకున్నాడని, అందుకనే ఆయన నన్ను చేయి పట్టుకున్నాడని, అందుకని నేను ఆయన నా చెయ్యి ఎందుకు పట్టుకున్నాడో దాన్ని నేను కడముట్టించాలని మనము విశ్వాసమందు జీవించే జీవితంలో మనం పరిగెడుతున్న ఈ పరుగు పందెంలో ప్రియులారా, మనము ఖచ్చితంగా ఆయన మనకు తేబడే ఆ గొప్ప బహుమానం మనం పొందుకుంటాం కదా ప్రియులారా. మనం హెబ్రీయుల రాసిన పత్రిక 6వ మొదటి వచనం చదివితే ఆయన నిర్జీవ క్రియలను విడిచిపెట్టమంటున్నాడు. నీకు తేబడే బహుమానం పొందుకోవడం కోసం నువ్వు ఈ లోకంలో చేయవలసింది ఏంటంటే నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు అంటే జీవం లేనిట్లకి, నీ శరీరం ముందు ఒకవేళ జీవం లేని క్రియలు ఏమైనా ఉంటే కానీ అట్లు విడిచిపెడతామే. దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నా నువ్వు, దేవుడు నిన్ను ముందుగా ఏర్పరచుకున్నాను, నిన్ను నీ చేయి పట్టుకున్న ఆయనకి నువ్వు చేయవలసింది నీ శరీరం అందు ఏదన్నా నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు ఏమైనా ఉన్నాయో వాటిని విడిచిపెట్టడం. అవి విడిచిపెడితే ఖచ్చితంగా నువ్వు పరిగెడుతున్న ఈ పరుగు పందెంలో ఆయన ఖచ్చితంగా బహుమానిస్తాడు పిల్లలు. ఆ బహుమానం పొందుకోవటం కోసమే ఈ ఏర్పాట్లో మనం దేవుడు క్రీస్తునందు ముందుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నట్టు లేదా. ఆ ఏర్పాట్లో ఉన్నానని గ్రహింపు నీకుందా? ఆయన యొక్క సంకల్పంలో ఈ సృష్టి ఆదికి ముందే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని ఆ ఏర్పాట్లో నేను ఉన్నానని ఆ యొక్క తలంపు నీకుందా? పౌలు చెప్తున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన యందు స్వాచ్ఛముగా ఏర్పరచును, ఆయన చిత్త ప్రకారానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సమస్త కార్యం జరిగించుచున్నాడు. ఆ ఏర్పాటుని స్వాచ్ఛం అంటున్నాడు. ఆ స్వాచ్ఛాన్ని మనం పొందుకోవాలంటే ఆయన మనల్ని ఎందుకు చేపట్టుకున్నాడో అది జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ఎందుకు నీ చేపట్టుకున్నాడో జ్ఞాపం చేసుకోవాలి. ఆయన నీ చేయి ఎందుకు పట్టుకున్నాడంటే ఆయన నీకు ఒక బహుమానం ఇవ్వడానికి. ఆ బహుమానం ఏమిటంటే తాను కూర్చుండే స్థలంలో నిన్ను కూడా కూర్చుండి పెట్టడానికి. తాను ఎక్కడైతే కూర్చుంటాడో నా తండ్రి ఇంట అనేక నివాసంలో గలవు లేని ఎడల నేను మీతో చెప్తాను. ఆయన మనకు చేసిన వాగ్దానం, ఆయన అనుగ్రహించే స్వాచ్ఛం ఏంటంటే తాను ఎక్కడ కూర్చుంటాడో అక్కడ కూడా మనల్ని కూర్చుండి పెడతాను ఆయన వాగ్దానం. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడిపార్శ్వన దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన సింహాసనం ఆయన అనేక మంది కూర్చుంటారు. ఒకవేళ ఎక్కడైనా చోటు లేకపోతే ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. కాబట్టి ఆ బహుమానం కొరకు ఆయన మనం చేయి పట్టుకున్నాడని మనం విశ్వసించాలి పిల్లరా. ఆ విశ్వాసంలో నువ్వు ఖచ్చితంగా నువ్వు నమ్మితే కనుక ఈ రాత్రి ఆయన ఎందుకు నువ్వు చేపట్టుకున్నాడో, అందుకనే ఒకవేళ ఆయన చేపట్టుకున్నప్పుడు నీలో ఒకవేళ అలాంటి విశ్వాసం ఏమని, నాకు అంతా తెలుసు, నేను అంతకుముందో తెలుసు, నాకు అంతకుముందే తెలుసు అనుకుంటాం కదా. దాన్ని స్వక్రియలు అన్నాడు, స్వకీయ సాంపత్యము అన్నాడు, స్వనీతి అన్నాడు. ఈ స్వనీతి క్రియలు కాదు, ఇది దేవుని వరం అవ్వాలి. ఏది? విశ్వాస దేవుని ఏర్పాట్లో దేవుని వరం. నువ్వు ఈ రాత్రి ఈ వాక్యం అంటాం దేవుని వరం. ఆ దేవుని వరం ఏంటి? ఈ సత్యవాక్యాన్ని నువ్వు వినటం, ఈ విశ్వాస వాక్యాన్ని నువ్వు వినటం. ఎందుకంటే యేసుక్రీస్తు నన్ను ఎందుకు చేపట్టుకున్నాడా? కాబట్టి నేను ఇటువరకే నేను గెలిచానని కానీ, ఇటువరకే నేను సంపూర్ణ పొద్దు పొందుకున్నాను, ఇటువరకే నాకు అన్నీ తెలుసని నువ్వు వాళ్ళు అనుకుంటే కనుక అది కాదు నాయన. యేసుక్రీస్తు నీ చెయ్యి ఎందుకు పట్టుకున్నాడో చెప్తూ నువ్వు ఈ లోకంలో విశ్వాసమందు జీవించే జీవితంలో నువ్వు నీ జీవించవలసిన శరీర కార్యాలని విడిచిపెట్టు. అంతేగా నిర్జీవ క్రియలను విడిచిపెట్టు. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ మొదటి వచనం, నీ నిర్జీవ క్రియలు జీవం లేనిటికి నువ్వు జీవం పోయికు. చచ్చిన దానికి నువ్వు జీవం పోతే ఏం ప్రయోజనం? అసలు చచ్చిపోయి నిన్ను బ్రతికించిందే యేసుక్రీస్తు ప్రభువారు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండను, కానీ అది చచ్చినట్ల విస్తారంగా ఫలించును. ఆ విస్తారమైన ఫలభరితమైనది ఆయన నీకు అనుగ్రహించే బహుమానం. ఆ బహుమానం పొందుకోవడం కోసమే ఈ రాత్రి దేవుని యొక్క వర్తమానం నీతో మాట్లాడుతూ ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపం చేసుకుంటే